హాయ్ అందరికీ. ఇది నా మార్నింగ్ రొటీన్ అనమాట. ఉదయాన్నే లేచి నేను ఫ్రెష్ అప్ అయిపోయి కాస్త వ్యాయామం అయితే చేసుకుంటానండి. కొద్దిగా ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 40 మినిట్స్ వరకు నేను ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. అన్ని రకాలు చేస్తాను కానీ నేనైతే మీకు సూర్య నమస్కారం మాత్రమే చూపిస్తున్నాను అనమాట. అన్నీ అయ్యాక మళ్ళీ ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే తాగుతాను. ముందు లేచి బ్రష్ చేసి 2 గ్లాసెస్ గోరువెచ్చని వాటర్ తాగి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి 2 గ్లాసెస్ గోరువెచ్చని వాటర్ తాగుతాను. ఇంకా నేను అప్పుడప్పుడు వారానికి ఒక 3 సార్లైనా ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వాటర్లో నానబెట్టుకుంటాను నైట్ పూట. మార్నింగ్ అది మరిగించుకొని తాగుతుంటాం అనమాట గోరువెచ్చగా ఉండేటప్పుడు. అది తాగితే థైరాయిడ్కి అలానే షుగర్ రాకుండా ఉంటుందని కాస్త చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతుంటాను అప్పుడప్పుడు. కాస్త తెల్లారాక కర్టెన్ అయితే ఓపెన్ చేస్తానండి. ఆ లైటింగ్ ఇంటికి వస్తే చాలా మంచిది కదా, అందుకనే కాస్త కర్టెన్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఇవి మిల్లెట్స్ అండి. ఇవన్నీ కూడా గోధుమలు, మిల్లెట్స్ ఇవన్నీ కూడా ప్రోటీన్ పౌడర్ అయితే నేను తయారు చేయాలి. ఆ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఈ మిల్లెట్స్ అన్నీ కూడా నేను విజయనగరంలో తెప్పించుకున్నానండి ఆన్లైన్లో. అంటే మేము విజయనగరం పని ఉండి వెళ్తే అక్కడ నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను అనమాట. పండగ వస్తుంది కదా, పండగ కోసమని నేను నువ్వుల పాలకాయలు చేశానండి. ఇంట్లో అయితే ఎవరో ఒకరు వస్తుంటారు, అలానే పిల్లలు కూడా హాస్టల్ నుంచి వస్తున్నారు కదా, వాళ్ళకి కూడా ఇవ్వాలనుకొని కాస్త ఎక్కువగానే చేశానమాట. ఈ రెసిపీ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి, లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి, ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి, పాడవు అనమాట. నేను మార్నింగే లేచిన తర్వాత వెంటనే టీవీ వేస్తానండి. అది కూడా భక్తి ఛానల్ వేస్తాను అనమాట. భక్తి ఛానల్ వేసి సౌండ్ అయితే చాలా తక్కువగా పెట్టి వింటూ పని చేసుకుంటూ ఉంటాను. ఎక్సర్సైజ్ చేశాక ఇంకా బెడ్ సర్దేసి చక్కగా ఇల్లంతా ఊడ్చేస్తాను, బయట ముగ్గు పెట్టేస్తాను. ఆ తర్వాత స్నానం చేసి, ఆ రోజు మంగళవారం అండి, ఇది మంగళవారం తీసిన వ్లాగ్ అనమాట. అయితే అప్పుడు మీతో నేను షేర్ చేయలేకపోయానండి, అందుకే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. మంగళవారం మేము పండగ ముందు వచ్చే మంగళవారం వారం చేస్తామండి. అంటే అట్టు పాయసం అమ్మవారికి చెల్లిస్తాం అనమాట. చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ అన్నీ కూడా అమ్మవారికి చెల్లిస్తాం అనమాట. దానికోసమని నేను ఉదయాన్నే ఇవన్నీ పనులు చేసుకొని స్నానం చేసి వచ్చి ఇంకా పూజ పని అయితే స్టార్ట్ చేశాను. మా వారు కూడా అప్పుడే వాకింగ్కి వెళ్ళి వచ్చారు. ఏదో చూపిస్తున్నారు, కోట్ స్వెటర్ వచ్చేసి పాడైపోయింది అని. అతను వాకింగ్కి వెళ్తారు, నేను ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తానన్నమాట. అమ్మవారికి వారం చేయాలి కాబట్టి ఇంకా నేను అట్టు పాయసంకి అయితే పాలు మరిగిస్తున్నానండి. అలానే టీ కూడా తాగలేదు, ఇంకా టీ కాస్త తాగాలని ఒకవైపు టీ కూడా పెట్టానమాట. పాలకి కొద్దిగా పాలు ఉంటే నేను పాయసంకి టీకి అడ్జస్ట్ చేసేసాను అనమాట. ఆవు పాలు ఉంటే ఫస్ట్ వచ్చేసి చాలా కొద్దిగా పాయసం చేశానండి. మా ఇద్దరమే కదా ఇంకా తినాలి, పిల్లలిద్దరూ బయట ఉంటున్నారు కాబట్టి కొద్దిగా పాయసంకి పాలు పెట్టాను, మిగతా పాలు వచ్చేసి టీ పెట్టానండి. పాలు కూడా కాస్త తక్కువగానే ఉందన్నమాట. టీ అయిపోయింది, ఇంకా పాలు కూడా మరిగొచ్చాయి. కాస్త బియ్యాన్ని కడిగి అందులో వేసేసాను. బియ్యం ఉడికేలోపు కాస్త టీ కూడా తాగాను అనమాట. స్నానం అయ్యాక మాత్రం టీతో ఇంకా నేనేం తీసుకొని ఖాళీ టీ తీసుకుంటాను. దాని తర్వాత పాయసంకి అలానే గోధుమ పిండి అట్లకి కొబ్బరికాయ అయితే కావాలండి. కొబ్బరికాయ పీస్ తీయమని మా ఆయనకి చెప్పాను. అట్లు వేసి పాయసం చేసేసి ఇలాగ ఈ విధంగా మంగళవారం చేసుకుంటాం అనమాట. మేము వేరేగా 3 ఆకులు వేసి అమ్మవారికి ఒక ఆకు వేసి చీర, జాకెట్, అట్టు పాయసం పలు రకాలు అన్నీ కూడా చెల్లించి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటామండి. ఈ ఊరి పొలిమేరలో ఒక అమ్మవారు ఉంటుంది, ఊరి మధ్యలో ఒక అమ్మవారి గుడి ఉంటుందండి. ఈ 2 అమ్మవార్లు కూడా ఈ ఊరి ప్రతికల అమ్మవార్లు అనమాట. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.